హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఒక కొత్త రకం ఆవకాయ పచ్చడి ఎట్లా చేయాలో మాట్లాడుకుందామండి. అదేంటంటే గ్రీన్ యాపిల్తో ఆవకాయ పచ్చడి అనమాట. ఈ గ్రీన్ యాపిల్తో ఆవకాయ పచ్చడి ఫస్ట్ టైం నేను విన్నప్పుడు అండి చాలా విచిత్రంగా అనిపించింది నాకు. గ్రీన్ యాపిల్తో అసలు యాపిల్తో ఆవకాయ ఏంటి అనేది. అది కానీ చేసి తింటే మాత్రం చాలా టేస్టీగా, అంటే ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు ఇది మనం ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఇది నాకు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది, అంటే ఎట్లా చేయాలో నేర్పించింది మా అమ్మగారు అనమాట. మా అమ్మగారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు ఈ పచ్చడి, గ్రీన్ ఆవకాయ పచ్చడి ఎట్లా చేస్తారనేది. అమ్మని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు అమ్మని పరిచయం చేస్తాను. నమస్తే అండి, నేను హిమవాణి. వెల్కమ్ టు హైజీన్ అండ్ బ్లాగ్స్. ఒక వీడియోని స్పీడ్గా చూడాలనుకుంటే ఒక హ్యాక్ చెప్తానండి. ఇప్పుడు మన వీడియోస్లో మసాలా పొడి వీడియో ఉంది కదండి, ఆ వీడియో మీద నొక్కితే మనకి వీడియో ప్లే అవుతుందండి. ఈ ప్లే అవుతున్న వీడియో మీద ఒకసారి క్లిక్ చేస్తే పైన రైట్ సైడు కార్నర్లో ఫ్లవర్ సింబల్ వస్తుందండి. ఆ ఫ్లవర్ సింబల్ మీద మనం క్లిక్ చేస్తే ప్లేబ్యాక్ స్పీడ్ అని వస్తుందండి. ఇప్పుడు మనం ఈ వీడియోని ప్లేబ్యాక్ స్పీడ్ నార్మల్లో చూస్తున్నాము. ఇది స్పీడ్గా చూడాలనుకుంటే కనుక ప్లేబ్యాక్ స్పీడ్ని నొక్కితే నార్మల్ అని 1.25 అని, 1.5x అని, 1.75x అని, 2x అని స్పీడ్ లెవెల్స్ వచ్చినాయి కదండి. మనం ఇందులో ఏదో ఒక స్పీడ్ లెవెల్ మీద మనం నొక్కితే వీడియోని ఫాస్ట్గా పాయింట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఇప్పుడు నేను 1.5x మీద నొక్కుతున్నాను. అది నొక్కితే చూడండి ఆ లెవెల్ స్పీడ్ వస్తుంది. మీరు కూడా ఇట్లానే ట్రై చేసి లాంగ్ వీడియోస్ని చాలా తొందరగా పాయింట్స్ మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు నేను మా అమ్మగారిని మీకు పరిచయం చేస్తానండి. ఇదిగోండి అమ్మ పేరు సీతారామలక్ష్మి. నమస్తే అండి. సీతారామలక్ష్మి. అసలు ఇప్పుడు గ్రీన్ యాపిల్ తోటి ఆవకాయ ఎట్లా చేయాలో ఇప్పుడు అమ్మనే అడుగుదామండి. ఇప్పుడు నీకు గ్రీన్ యాపిల్తో ఆవకాయ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఎక్కడన్నా చూసి నేర్చుకున్నావా, లేదంటే? అవి బయట నుంచి తెప్పించాం. తెప్పించిన తర్వాత రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్ ఏమో తింటే అది పుల్లగా అనిపించింది. అందుకని ఇంకా ఇది పచ్చడి చేస్తే బాగుంటుందని ఇంకా ఆవకాయ పచ్చడిలాగా ముక్కలు కోసి అవి పట్టాం. చాలా బాగా వచ్చింది. అంటే ముక్కలు చిన్నగా కోసా, కొంచెం పెద్దగానే కోసా? చిన్నగానే కోసా, కొంచెం చిన్నగా కోసా. అంటే దోసకాయ ముక్కలాగా? దోసకాయ ముక్కలాగా కొంచెం పెద్దగా. అంటే మరి కారం, ఆవపిండి అన్నీ వేసేవాళ్ళు? అన్నీ వేసా. అంటే మెంతులు ఏమి పొడి చేసేస్తారు కదా, అది కూడా వేసావా? అన్నీ వేసా. సేమ్ ఇంకా ఆవకాయలని బాగానే ఉంది. అంటే మరి ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? సుమారు ఉంటుంది. మనం అంటే బయట పెట్టుకోవాలా, మనం ఫ్రిడ్జ్ లోనే పెట్టేసి? ఫ్రిడ్జ్ లో కొంత పెట్టేసుకుని బయట కొంచెం ఏ రోజుకి ఆ రోజు తీసుకుని తినాలి. అంటే ఒక 15 రోజులు అట్లా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో అయితే. అంటే కొంచెం పట్టుకోవాలి మనం, మరీ ఎక్కువ కాకుండా పట్టుకోవాలి. అంటే సేమ్ ఆవకాయలానే పట్టుకోవాలి కొలతలు అయితే, అంతేనా? సేమ్ ఆవకాయలా పట్టుకోవాలి. అంటే మళ్ళీ రొటీన్గా ఆవకాయలానే ఉంటుందా, లేదంటే మనం దానికి మళ్ళీ ఇంకేమన్నా కలపాలా మనం? అంటే కొంచెం ఏమన్నా కలపాలా? ఏం కలపక్కర్లా, ఆవకాయలానే పెట్టు. ఓకే, ఇది చూసారు కదండి. సేమ్ అంటే అమ్మ నాకు చెప్పి ఇంచుమించుగా ఒక 8 సంవత్సరాలు అయిందండి ఆవకాయ పచ్చడి గ్రీన్ యాపిల్తో చేసి, మా ఇంట్లోనే చేసి చూపించింది. 8 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఎప్పుడైనా నేను గ్రీన్ యాపిల్ తెచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను చేస్తున్నాను. అయితే ఎక్కువ కాకుండా 1-2 యాపిల్స్తో చేస్తే సరిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అదైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఆవకాయ పచ్చడిలాగా. కాబట్టి కొలతలు కూడా ఏంటంటే మరీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కాకుండా మనం సుమారుగా కలుపుతూ టేస్ట్ చూస్తూ చేసుకోవచ్చు ఈ పచ్చడి. ఇప్పుడు మనం చేసి చూద్దామండి పచ్చడి. తొక్కతో తినే ఏ వెజిటబుల్ అయినా, ఫ్రూట్ అయినా ఇట్లా నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే మనం ఇది వండం కదా, డైరెక్ట్గా వాడేస్తున్నాము. ఈ
యాపిల్ ఆవకాయకి కూడానండి కొలతలు సేమ్ మనం ఆవకాయ పడతాం కదా, పచ్చి మామిడికాయలతో ఆవకాయ పడతాం కదా, సేమ్ దానిలాగానే కలుపుకోవాలి. అంటే ఎట్లా అంటే 4 ముక్కలు, అంటే 4 గిన్నెలు ముక్కలకి ఒక 3/4 గిన్నె కారం, ఒక 3/4 గిన్నె ఆవు పిండి వేస్తాం కదండి, అట్లానే సేమ్ అదే ఆవకాయ ప్రాసెస్లోనే కలుపుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇది యాపిల్ కదా, యాపిల్ మనం లేటెస్ట్గా చేస్తున్నాం కదా, యాపిల్ ఆవకాయకి ఏంటంటే ఒక స్పెషల్ మసాలాని యాడ్ చేద్దామండి. అది యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది, అది చాలా బాగుంటుంది. అంటే ఒక డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది అనమాట. ఆ స్పెషల్ మసాలా పొడి ఏంటో ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అండి, అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా మిరియాలు వేసి లైట్గా వేపుకోండి, ఎక్కువ వేడి చేయొద్దు. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఫస్ట్ ఇవి గ్రైండ్ చేయాలండి. తర్వాత అదే బౌల్లో, వేడిగా ఉన్న అదే బౌల్లో 1 స్పూను నువ్వులు వేసుకుని లైట్గా వేయించుకుని అది కూడా ఆ మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే బౌల్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో కొంచెం ఇంగువ, ఒక 2-3 దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ వేడి చేసుకున్న నూనె చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలండి. ఫస్ట్ టైం అండి ఈ పచ్చడి చేసేటప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, ఎందుకంటే కొత్తగా వచ్చిన ఐడియా కదా, టేస్ట్ ఎట్లా ఉంటుందో అని. కానీ పచ్చడి చేసిన తర్వాత తిన్నాక చాలా టేస్టీగా అనిపించిందండి, ఒక డిఫరెంట్ టేస్ట్లో అనిపించింది. తప్పనిసరిగా మీరు కూడా అందరూ ట్రై చేసి ఈ పచ్చడిని ఎంజాయ్ చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం యాపిల్ ముక్కల్ని కొలుచుకుని తయారు చేసుకుందాం. చూడండి, ఈ గిన్నెతో మొత్తం ఒక 4 గిన్నెల ముక్కలు అవ్వాలి. ఇది 2 అండి, 3, 4 గిన్నెలు అయినాయండి ముక్కలు. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేపుకున్న వెల్లుల్లి, ఇంగువ, నూనె వేద్దామండి ఇందులో. ఇది చల్లారిపోయింది, కలిపేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం కొలతలో తీసుకున్న నూనె వేసేస్తున్నానండి. ఈ పచ్చడికి ఏంటంటే పర్టికులర్గా మనకి కొలత అవసరం లేదు, ఎందుకంటే మనం సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి కాదు కాబట్టి ఇది జస్ట్ ఒక 10 రోజులు 15 రోజులు నిల్వ ఉండే ఆవకాయ మాత్రమే అండి. అందుకని ఏంటంటే మనం అంత పర్ఫెక్ట్గా వేయాల్సిన అవసరం లేదు, మనం చూసుకుంటూ వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం స్పెషల్ మసాలా పౌడర్ అని ఇందాక వేయించి మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేస్తున్నాను. మనం ఈ మసాలా పొడి మనం మిక్సీలో వేసుకున్నప్పుడు అండి, ముందు మిరపకాయ, మిరియాలు, దాల్చిన చెక్క పౌడర్ చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ముందు వేసుకోకూడదండి, ఎందుకంటే ముందు వేసుకుంటే అది ముద్దలాగా అయిపోతుంది. దీని తర్వాత మనం ఆవపిండి వేసుకుందామండి. ఆవపిండి కూడా మీరు కొంచెం తగ్గించేసుకోండి ఫస్ట్, తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ పచ్చడికి అయితే మనం పర్ఫెక్ట్ కొలతలు అయితే అవసరం లేదండి. మనం తర్వాత కొంచెం కారం వేద్దామండి. ఇవి కలిపిన తర్వాత టేస్ట్ చూసి నేను మళ్ళీ అవసరమైతే వేస్తానండి. అయితే ఉప్పు మాత్రం బాగా తగ్గించుకుని వేసుకోండి. ఉప్పు అయితే ఫస్ట్ ఒక 1/4 గిన్నె వేసుకోండి. 1/4 గిన్నె వేసుకున్న తర్వాత అంతా కలిపిన తర్వాత టేస్ట్ చూసి మిగతాది వేసుకోండి. ఎందుకంటే మామిడికాయ అంత పులుపుగా ఉండదండి ఈ గ్రీన్ యాపిల్. మనం మామిడికాయతో చేసే ఆవకాయకి ఏంటంటే బాగా పులుపు ఉంటుంది కాబట్టి మనం కంప్లీట్గా అది ఆ పులుపు తగ్గట్టుగా వేసుకుంటాం ఉప్పు. ఇదేంటంటే అంత పులుపు ఉండదండి యాపిల్, అందుకని ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఇదేంటంటే మనం ఒక 10-15 రోజుల్లోనే కంప్లీట్ చేసేస్తాం, సంవత్సరం అంతా ఊరేది ఏమి ఉండదు కాబట్టి ఉప్పు అయితే దీనిలో చాలా తక్కువే పడుతుందండి, చూసుకుని వేసుకోండి. కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలండి. ఇది నేను వేయించి పొడి చేసుకున్న మెంతులు, ముందే వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇది చూడండి, యాపిల్ నేను కట్ చేసేటప్పుడు యాపిల్ గింజలు ఎట్లా మొలకలు వచ్చేస్తున్నాయో చూడండి, అంటే కాయలోనే మొలకెత్తేసి ఉన్నాయన్నమాట. ఈ యాపిల్స్ ఏంటంటే నా ఫ్రెండ్ గౌరీ తెచ్చిందండి, వాటిని నేను ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మిగతా ఆవపిండి కూడా వేసేస్తున్నాను. అలాగే ఇంకొంచెం కారం ఉంది కదా, అది కూడా వేసేస్తున్నానండి. ఇంకొంచెం ఆయిల్ కూడా పడుతుందండి ఇందులో, ఆయిల్ కూడా మళ్ళీ వేస్తాను.
చూడండి మొత్తం కలిపేసాను. ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకున్నాను. టేస్ట్ చూసానండి, మొత్తం అన్నీ బాగానే సరిపోయినాయి. మీరు కూడా ఇట్లా టేస్ట్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. ఇది చూడండి సేమ్ ఆవకాయ పచ్చళ్ళనే ఉంటుంది చూడడానికి, ఎందుకంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. ఇది ఒకరోజు బయట ఉంచేసి తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మనం ఒక 10 రోజులు ఉంచితే 10 రోజులు, 15 రోజులు ఉంచితే 15 రోజులు, మొత్తం ఫ్రిడ్జ్లోనే ఉంచుకోండి. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు బయట నిల్వ ఉంటుందో నాకు ఐడియా లేదు. నేనైతే ఒక రోజు బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూడండి మీరు కూడా ఇట్లాంటి పచ్చడి చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి.